started with a new journey. Shah bhai, Naveen bhai, and Akash bhai, Madhu bhai सामने आओ. हमारे ड्राइवर अन्ना, शंकर अन्ना, सोबिनो ही है, सब संभाल लेते हैं. आकाश भाई खाली बिल्डर साहब हमारे सैटेलाइट को हैक करके रास्ता पूरा आकाश भाई बताते. ఇప్పుడే పంతులు అయిండు మోహన్ కాడ ఒకటుండు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. ఒంగు బాయ్ పాపం సాయి బాయ్ బండి తీసుకెళ్ళిండు. వచ్చి సాయి బాయ్ సాయి బోలో. మా సాయి బాయ్ దేవుని లెక్క వచ్చిండు. నేను దేవుని కోసం వచ్చిన కళ్ళు మూసుకొని రోడ్డు చూస్తున్నాడు. ఆకాశ్ భాయ్ తుమ్ కహా దేఖ్ రहे రోడ్ సలింగ్ స్టార్ట్ అయ్యాలి అప్పుడు సెట్ వేసుకో. ఖానార్ పడే గుర్రం ఆపుతుంది. వచ్చినాయి భయ్ హంపి విజయనగర సామ్రాజ్యం మొత్తం చూడు కాదు ఖాళీ చూడు కాదు. తర్వాత मंदिर डॉन में हो गई. रोड बढ़ गया क्या यहाँ से. దొరికినే ఉన్నట్టు तो कल ये सामने निकाले तो इधर भी दिखो. अरे राहुल तो निकाल रही है वो तरफ बैठ के मस्त है मतलब ओल्ड कंस्ट्रक्शन. కోటలోకి ఎంట్రీ ఇస్తున్నట్టున్నాను. కోటలో పోతున్నా. కోటలు ఉన్నాయి. కోట ఉంది. 200 meters, continue straight past Hampi auto rickshaw drivers, Viresh, onto Hampi Street. తుంగభద్ర నదికి వచ్చినాం హంపిలా. స్నానం చేయడానికి పోతే జబర్దస్త్ చూపెడతా రోడ్డు. లోపల పోయినాక ఇట్లుంటే తెలియదు మళ్ళా చూపెడతా రోడ్డు. आकाश भाई कैसा दिख रहा तुम्हारा. नहीं कैसा दिख रहा. जाके नहाने वाले तुम्हारा स्विमिंग नहीं आता. क्या बात है आकाश भाई. बिना स्विमिंग के पानी में कूद रहे. 4 फीट तक गिरे थे. 6 फीट तक गिरा था ना तुम. लो तो है अंदर गए तो मालूम होता लो तो कितना है. लो भाई నుంచి అయితే లోతైతే అనిపిస్తలేదు కాక. లోపల పోయినాక కథ ఏందో కార్ఖాన ఏందో తెలుస్తుంది. ఫస్ట్ మధువైని దింపుదాం. నాకైతే అయితే వస్తుంది. ఫస్ట్ గజ ఇస్తాడు మధుగాడు దిగుతాడు. అదే గజమే ఇస్తారా ఏంది. గజ ఇస్తాడు అంటే గజమే ఇస్తాడు అంట. మళ్ళీ అదే ఒక బాధ. జబర్దస్త్ దిख रहा जी. का पत्थर पे आता स्विमिंग आता. నాకు వస్తుంది నేను దుక్కుతా. आकाश भाई इट्स वेरी डेप्थ. ఇక్కడ లోతు చాలా కష్టం. कैसा दिख रहे बोला जरा. वो श्री चैतन्य स्कूल के ऊटी को ले जाते नहीं. 10 क्लास के बच्चे दिख रहे. कौन नवीन भाई यूथ होगा मजा जाके डुबकी मारते. अब बुढ़े है क्या तुम. अरे भाई जरा डुबकी मारते की टीनेज में आ गया मैं.
एंगेज में था, टीनेज में आ गया मैं। हाँ, तुम मधु भाई आके डुबकी मारो का। मधु भाई तुम क्या देख रहे हो, सेल्समैन दिखे जाता जरा। एंगेज से ओल्ड एज को चले गए उन्होंने। एंगेज से ओल्ड एज उन्होंने सेम पेंटर, वो मार मार के पेंटर बन गए। చెప్పు విశాల్ భాయ్ ఏం చేస్తున్నావు మ్యాగీ 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 చేస్తున్నా అన్నా రైట్ రా మ్యాగీ 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 చిన్న మ్యాగీ చేసుకొని తినేది వెళ్ళిపోదామని మా వాడు 10 రోజులు 15 రోజుల ట్రిప్ వేసిండు ఇక దానికి డైలీ హోటల్లో వేస్తే ఇక నిన్ననే కలిగి ఒక బిర్యానీ తిన్నీకి పోతేనే కదా హైదరాబాద్ లో ఎన్నైనా అడుగు కలిసి 3000 ఖర్చు అయినాయి మాకు ఈయన కట్టుకొని వచ్చింది ఈయన కట్టుకొని ఈయనకు పైసలు లేకుంటే బాసలు పంపించి హోటల్లో అన్ననే మా గైడు అన్ననే ఇప్పుడు మాకు 13 ప్లేసులు చూపిస్తాడు అన్నా హంపీలో ఏమేమి ఉన్నాయి చెప్పు హంపీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. మ్యాప్ లో కనిపిస్తుంది చూడండి, ఈ మ్యాప్ లో ఉన్నాయి కదా. ఇదంతా విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది. ఇది చూపిస్తాను చూడండి. విరూపాక్ష దేవాలయము, గణేష, శివలింగ, నరసింహస్వామి, రాణిగారి కోట, ఇంకా వాచింగ్ టవర్, గజశాల, రాణిగారు జలకలాడేది, రాయల్ ప్యాలెస్ ఏరియా, పుష్కరణి, ఇంకా రథం ఉంది కదా 50 రూపాయల కల రథం, మ్యూజికల్ పిల్లర్, విజయ విఠల దేవాలయం. ఇదంతా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటుంది అన్న హంపీలో. అన్న మీ పేరు? నా పేరు రాజు అని, లోకల్ గైడ్ ఇక్కడ. అన్న హంపీకి వస్తే అన్నని కాంటాక్ట్ కానీ అన్న చాలా చీప్ లో ఇస్తున్నాడు ఇక్కడ. నెంబర్ చెప్పనా? యూట్యూబ్ 7483559830. అన్న ఇక్కడికి వస్తే అన్నని కంపల్సరీ కాంటాక్ట్ గారి ఆ నంబర్ కి. అన్న మీకు చీప్ అండ్ బెస్ట్ లో మంచిగా ట్రిప్ చీప్ అండ్ బెస్ట్ అందరూ చాలా ఎక్కువనే చెప్తారు. మేము ఆల్రెడీ చూసినాం, బయట అన్న కొంచెం తక్కువ చెప్పిండు. బయట చూసిన రేట్ కి అన్న చెప్పిన రేట్ కి చాలా ఫరక్ ఉంది, డిఫరెన్స్ ఉంది. మన కోసం ఆగిండు అన్న, మ్యాగీ చేసిన దాకా ఆగిండు, టిఫిన్ చేసిన దాకా ఆగిండు. రాజు రాజు क्या चूस रहे हो? मधु भाई को हमारे की इडली की चटनी नहीं पसंद आती बल्कि मैगी बनाना पड़ा। क्या पसंद नहीं आती? मधु भाई को इडली की चटनी पसंद नहीं आती बल्कि मैगी बनाए। आकाश भाई क्या कर रहे हैं बोलो? मधु भाई क्या कर रहे हैं? नेचर को देखते हुए कार्य करते हमारा आकाश भाई जबरदस्त। ठीक है ना, क्या करे, मजा आ रहा बहुत। उंगलियां छाड़ लेना, जैसा फोन आप बंद कर रहे थे फुट्टे पूरे उंगलियां छाड़ लेते। मधु भाई भोगना लेके शेरवा पीते। पीतुम भाई क्या चाट रहे थे को मधु भाई उंगलियां? अपने श्री चैतन्य के टॉपर कैसा बैठे देखो नवीन भाई प्ले भाई मैगी खा गए। माइक पूरा बदनाम कर दे रहे जी, कुछ भी नहीं है, बच्चा हूँ मैं। అందుకోసమే రియల్ ప్యాలెస్ అక్కడ కట్టారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. మధు భాయ్ పెళ్లి కూతురు ఉంటే చూద్దాం నీకు. చేసుకుంటావా? మైసూరు ప్యాలెస్ యువరాణి చేసుకుంటావా? లే విజయనగర సామ్రాజ్యాధికారి మధుగా అవడానికి వస్తుంది. 500 సంవత్సరం కింద శ్రీకృష్ణ ఆర్యభట్ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు చేపించిన మూర్తి అది 22 అడుగులు ఎత్తుగా ఉంటుంది మూర్తి, ఒకే రాయితో చేసింది. అప్పుడు మొత్తం లక్ష్మీ నరసింహ అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే స్టార్టింగ్ లో చెక్కుతారు కదా శ్రీకృష్ణ ఆర్యభట్టు, ఆ టైంలో లక్ష్మి కూర్చుంటారు పక్కన. బహమని సింతాల్లో 1565లో తాళికోటి యుద్ధం చేస్తారు మగవాళ్ళు వాళ్ళు. ఆ యుద్ధం చేస్తారు కదా, అప్పుడు రాజుని చెప్పేసి ఇప్పుడు ఉండే హిందూ దేవాలయాన్ని మొత్తం పగిలి కొట్టేస్తారు. దాంట్లో ఇది నరసింహ ఒకటి, దాని లోపల లక్ష్మి పైన లక్ష్మి కూర్చుంటది కదా, ఆ లక్ష్మిని పగిలి కొట్టేస్తారు. అప్పటి నుంచి ఉగ్ర నరసింహ అని పేరు చేంజ్ చేస్తారు, ఎందుకంటే నరసింహ ఏ అవతారం మీద ఉంటే దానిపైన డిపెండ్ ఆఫ్ పేరు ఉంటుంది. ఉగ్ర అవతారంలో కోపంలో ఉంటే ఉగ్ర నరసింహ, శాంతలో కూర్చుంటే శాంత నరసింహ, తోడుగా లక్ష్మి ఉంటే లక్ష్మీ నరసింహ, యోగాసనలో కూర్చుంటే యోగ నరసింహ, అలా వేరే వేరే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు కోపంలో ఉన్నారు కాబట్టి ఉగ్ర నరసింహ అని పిలుస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ లో శివలింగం ఉంటది, బడవి లింగ అంటారు. బడవి లింగ అంటే పేదలింగం. అప్పుడు ఒక పేద అమ్మాయి భిక్షమెత్తి కట్టించిన దేవాలయం అది శివలింగము, అందుకోసమే కన్నడలో బడవి లింగ అని పేరు పెట్టేశారు. 24 hours 365 days నీళ్ళలో ఉంటది శివలింగము. ఇక్కడ వెనకాల ఉంది. టోటల్ శివలింగము 12 feet ఉంటది, 3 feet నీళ్ళలో ఉంటది.
telling about history in India. నేను పోయి ఎడి పోతున్నాం చెప్పు బాయ్ ఎంత నడుచుకుంటూ పోతున్నాం 50 రూపాయల నోటు మీద వస్తా చూసినావా ఆడికి పోతున్నాం బాయ్ చూపెట్టాలంటే డైరెక్ట్ అంతే బాయ్ అంతేనా ఎందుకంటే మాది విఠల టెంపుల్ అంట విఠల టెంపుల్ ఇంకోటి విఠల్ టెంపుల్ విఠల్ భగవాన్ కి టెంపుల్ ఈ రెండు దున్నికి పోతున్నాం 50 రూపాయల నోట్ వెనకాల ఉంటది కదా జో అది రథం ఉన్నది దున్నికి పోతున్నాం 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోతున్నాం అంతేనా చక్రం ఉంటుంది చక్రం కాదు భయ్, మొత్తం రథం ఉంటుంది అక్కడ. ఇదంతా కష్టం మీకోసమే మీకు చూపించాలనే మా బాధ అంతా లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదు చూడాలి రెడీ అయ్యండు మీకోసమే మాకు మీకోసమే అసలు మధుగాడికి అద్దాలు పెట్టిన గుడ్డిపోకూడదు కాదు ఇట్లా పెట్టుకుంటు ఇలాంటి వాళ్ళ ఊరోళ్ళు అట్లానే అనుకుంటారు అని కనిపించదు అనుకోకూరి కనిపిస్తుంది ఏదో మొన్న ఆపరేషన్ సరోజిని నాడు అద్దాలు కావాలి 130 రూపాయలు పెట్టి వెళ్ళాం అనుకోండు మధుబాయ్ ఇక్కడ ఇది 14వ శతాబ్దంలో కట్టించారు కృష్ణదేవరాయలు కట్టించారు. ఎవరు కట్టించారు? కృష్ణదేవరాయలు 14వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు. కరెక్టే చెప్తున్నావా భయ్యా? కరెక్టే చెప్తున్నావా? మళ్ళీ వీడియో చూసిన వాళ్ళు తిట్టగలం మళ్ళా. మనం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినాం మళ్ళీ. తీసుకొచ్చినా చెప్పు. అదే అంట ఏమైంది బాయ్, నువ్వు ఆగు, నువ్వు ఎందుకు ఒప్పుకోవు? చెప్పు. 14వ శతాబ్దంలో కట్టింది కట్టింది ఇదంతా. ఈయన ఫోన్ అంటున్నాను 3 గంటలు బంద్ చేసేది అది. గుడి దరిద్రం కూడా వస్తున్నది. ఫోన్ మీద చింత పెట్టినావు, గుడి మీద చింత పెట్టినావు, గుడి మీద చింత పెట్టినావు. बोला कहिए कुछ मंदिर के बारे में कैसा दिख रहा, झगड़ा दिख रहा पहले मंदिर. ఆకాశ్ భాయ్ డ్రాప్ అయ్యిండు. ఇప్పుడు రెడ్ బుల్ తాగితే కానీ మళ్ళా ఫామ్ లాగా రాడు. మామూలుగా ఇప్పుడు తిరిగి 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 ఇప్పుడు 600 మెట్లు ఎట్లా ఎక్కుతావు రాలేదు. రాణి కోటలు రాజా కోటలు చూసి ఆకాశ్ భాయ్ మొత్తం తకాంచిపోయాడు. స్విమ్మింగ్ పూల్ అంట, స్విమ్మింగ్ పూల్ రాణి స్నానం చేసేదంట, ఎండాకాలం రాగానే ఇడిపోతుందంట, వానాకాలం రాగానే ఆడిపోతుందంట. ఇవన్నీ చూసి చూసి తకాంచిపోయాడు. గుడి చూడలే కానీ మన ఆకాశ్ భాయ్. ఏం పని చేయాల్సిందే తెలుసా? क्या करें गैप बना के डिजाइन बने. कौन मधु भाई? ऑलरेडी बन गया शक्लों पे दरवाजों में सब वैसे डिजाइन आने वाले. अच्छा ऐसा है क्या? नहीं वो बिरला बैठ के ना जो ऐसा डाइनिंग टेबल पड़ने वाला है. डाइनिंग टेबल पे बंदरा हाथ पकड़ते, हाँ तो बंदरों के हाथ में से हाँ एक में खाना, बंदर के हाथ में एक में दाल, हाँ उसमें से दाल लेना उनके हाथों में से. हाँ क्या बात है मधु भाई. बहुत डीप थिंकिंग कर रहे हैं हमारे मधु भाई. देखो पूरा डिजाइनर को देख के सोच रहे हैं कैसा बनाना, घर को जाके घर में घर का पूरा स्ट्रक्चर कैसा बनाना बोल के सोच रहे हैं. मधु भाई హిమాలయం ఇస్తున్నావు బాయ్ ఎంతగానం బాయ్. ఇప్పుడే హంపి ట్రిప్ అయిపోయింది. ఇడికేని ఇప్పుడు చిక్మంగళూరు పోతున్నాం. ఆడికి వినాక కూడా రస్తలా ఆలోచించాలి మేము ఏడికి పోవాలో, ఇంకా డిసైడ్ కాలే. చిక్మంగళూరు అయితే ప్లాన్ చేసినాం. మధ్యలో ఏంటన్నా ఫారెస్ట్లో ఆగి అన్నం వండుకునేటప్పుడు ప్లాన్ చేయాలి. ఇంకా ప్లాన్ చేయలేదు. చిక్మంగళూరుకు అయితే అనుకుంటున్నాం. ఏమన్నా బ్యాంకు లోడ్ కొట్టినావా విశాల్ భాయ్? ఆడికంటే ఆడిపోదామంటే బాయ్. ఏంది కథ, ఏం సంగతి, ఏం చేస్తున్నావు? కర్రీ వండుతున్నా. ఏం కర్రీ వండుతున్నావు బాయ్? సోయాబీన్ టమాటా కర్రీ వండుతున్నావు. ఇంతకుముందు ఉన్నావా, ఇప్పుడు వండుతున్నావా? ఏదో లేదే అంటే మా మీదేనా ప్రయత్నం అదేమో. చేయాలి మళ్ళీ భయ్, అప్పుడప్పుడు చేస్తున్నది ఇవన్నీ. ఓ అన్నా చెమ్ములు పట్టుకొని పోవాలా, డబ్బాలు పట్టుకొని పోవాలా,
చెట్ల పొంటి పుట్ల పొంటి తిని చూసి చెప్పు ఖాళీ మా చేసి ఉంటా పరిశాన్ అయిపోతావు మళ్ళా ఏమో నీ మీద అన్నం తినవు మళ్ళీ ఒక్కసారి మా చిత్తం తింటే డైలీ ఇక చక్కగా ఉస్మానియాలో గాంధీ పోతే ఇక ఇంట్లో పెట్టరు ఇక ఉండదు బాయ్ నేను బాయ్ ప్యార్ మొబ్బది కలిపి చేస్తున్నాం కర్రీ ఎట్లా అంటావా కర్రీ తక్కువ ప్యార్ మొహబ్బత్ ఎక్కువ అంటావా బాయ్ क्या बात है विशाल भाई क्या है खाना पकड़ा ये खाना पकड़ा ये खान तो भी आए तुम స్కూల్ దగ్గర ఆపినాం రన్నింగ్ లో హైవే రోడ్ పక్కకు రోడ్ अच्छा ये हाईवे रोड పక్క లారీలు పోతున్నాయి హైవే రోడ్ పక్కకు ఆపి అన్నం వండుతున్నాం 5 అవుతుంది మధ్యాహ్నం 1 గంటల తినేది 5 ఇంకో ఆ పెద్ద మనిషి ఇది ఆపుతా పక్క కాపుతా అని 5 గంటల దాకా తీసుకుపోయాడు 1 గంటలకు కూర్చుంటే 2 బజే జాబ్ లీవ్ తీసుకున్నా గానీ ఆయన పరిశాన్ కంపెనీ వాళ్ళు పరిశాన్ వదులుతలేరు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఒక్కటే వచ్చినప్పటి నుంచి ఫోన్ల మీద ఫోన్ ఇచ్చి పెడతానే లేడు ఇంకో ఇప్పుడు ఇట్లా ఇంకో విష్ణుమూర్తి రూపంలో విష్ణుమూర్తి ఎట్లా వండుకుంటా అట్లా వండుకొని ఇంకో చెప్పు అది అమ్మ చెప్పు అని చెవులు వస్తున్నాయి నాకు అది ఏం చెప్తారో ఏం వింటారో తెలియదు బాయ్ అందుకే చేస్తున్నాము వంటలు వండుతున్నాము మేమిద్దరేమేమో వండుకొని టైం పాస్ చేస్తారు వాళ్ళ దోస్తులతో మాట్లాడుతారు కదా మేమిద్దరేమేమో సింగల్ లో ఉన్నాము పోలీసు లేరు ఏం లేరు